ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మరి 2025వ సంవత్సరంలో మే నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అని తెలుసుకోవడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఇప్పుడు మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. తదుపరి రాశి మిథున రాశి. మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ మే మాసంలో ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మిథున రాశి వారికి అయితే మాత్రము పెళ్లిళ్ళు అయ్యేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంది అంటే గనక మిథున రాశి వారు తొలిసారిగా పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే, తొలిసారిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా ఈ మే మాసంలో 9వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయొచ్చు. మిథున రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఉంటే కనుక వారికి తూర్పు లేదా ఉత్తరం దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కుదురుతుందని చెప్పొచ్చు. అలానే పురుషులు ఎవరైనా పుట్టి ఉంటే కనుక వారికి పెళ్లి సంబంధం కుదరాలంటే కనుక తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం వారికి ఖచ్చితంగా కుదురుతుందని చెప్పొచ్చు. అయితే ఈ 9వ తారీఖు తర్వాత వారికి 15వ తారీఖున పుష్కరాలు అనేది మనకు ఆరంభమవుతూ ఉన్నాయి. ఇది సరస్వతి నది పుష్కరాలు. అక్కడ దాకా వెళ్ళినటువంటి పక్షంలో ఉన్నప్పటికీ వీరికి పూర్వీక శాపం, పూర్వీక దోషం ఎవరైనా ఉంటే గనక వారు ఆ శాపాలన్నీ తీర్చుకునేందుకు, గ్రహాలనిచ్చి వచ్చేటువంటి దోషాలన్నీ తీర్చుకునేందుకు ఆ నది స్నానం కానీ, సముద్ర స్నానం కానీ వారి సమీప దూరంలో ఎలాంటి అయితే ఉన్నాయో స్నానం ఆచరించేది విధంగా అక్కడ స్నానం ఆచరించడం ద్వారా వీరికి పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం అంతా కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే వీరికి ఇంకా నరదిష్టి, నరఘోష కూడా కనబడుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా తెల్ల పట్టిక దొరుకుతుంది మనకి, ఇంటికి కట్టుకునే పట్టిక. ఆ పట్టిక వీరు శుక్రవారం కానీ, శనివారం కానీ సాయం సంధి వేళలో అంటే 5:40 తర్వాత 7:20 లోపున ఒక 50 గ్రాములు పట్టిక తీసుకొని, ఒక 20 గ్రాములు తెల్ల ఆవాలు తీసుకొని, ఒక 5 జీడి గింజలు నల్లగా ఉంటాయి, ఈ జీడి గింజలు తీసుకొని అవన్నీ కూడా ఒక కవర్లో వేసేసుకొని లేదా గ్రీన్ కలర్ క్లాత్లో పెట్టేసి అవన్నీ కూడా మనకి ముడుపు కట్టినట్టు కట్టుకొని తల చుట్టూతా దిష్టి తీసేసుకొని కనుక వీరు పారేటువంటి నీటిలో వేయడం కానీ, లేదా పుష్కరాలు ఆరంభమైన తర్వాత ఇవన్నీ కూడా దిష్టి తీసుకున్న తర్వాత అవన్నీ కూడా పుష్కరాల అనంతరం వీరు స్నానం చేసి బయటకు ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత దాంట్లోకి వేయడం కానీ చేస్తే కనుక వీరికి ఉన్నటువంటి నరఘోష, నరదిష్టి, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న తర్వాత వారికి విఘ్నాలు ఏర్పడుతూ ఉన్నాయి, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి, మోసపోయారు అంటే కనుక అవి కూడా వచ్చేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఏదైతే వీరు చేయాల్సినటువంటి పని చేస్తారో దానికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి పనికొచ్చేటువంటి స్థితిలో లేవు. కాబట్టి ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టుకుంటే కనుక గోల్డ్, సిల్వరు, అలానే ఇత్తడి, ఇనుము లాంటి వ్యాపారాలు వీరికి సానుకూలంగా ఉంటాయి. అది ఈ మాసంలో మొదలు పెట్టుకోగలిగితే 22వ తారీఖు తర్వాత మొదలు పెట్టుకోవచ్చు. విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక 27వ తారీఖు తర్వాత విదేశానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి వీసాలో ఇంటర్వ్యూలో పాస్ అయ్యేలాగైతే కనిపిస్తుంది. ఇంకా కూడా వీరికి మంచి ఫలితాలు కావాలంటే కనుక గోధుమ పిండి అని ఉంటుంది మనకి. ఈ గోధుమ పిండిని 11 ఉండలు చేసుకోవాలి. ఒక పావు కిలో గోధుమ పిండిని నీళ్ళు వేసి 11 ఉండలు చేసుకోవాలి, ఉప్పు వేయకూడదు. ఈ 11 ఉండల్లో A4 సైజ్ పేపర్లు, చిన్న చిన్న పేపర్లు చేసేసి వీరికి ఉన్నటువంటి దోషాలు ఒక పేపర్లో, వీరికి ఉన్నటువంటి కోరికలు ఒక పేపర్లో రాసుకొని ఆ 11 ఉండల లోపల ఈ పేపర్ పెట్టేసి అవి పారేటువంటి నీటిలో కానీ, నిలవన నీటిలో కానీ, మురికి కాలువలో కాకుండా మంచినీటి సరస్సులో కానీ వీరన్నీ ఆ చెరువులు, కుంటలు వాటిల్లో కూడా వేసుకోవచ్చు. అవన్నీ కూడా 11 తీసుకొని వేయాలి. ఇది శుక్రవారం కానీ, శనివారం కానీ ఉదయం పూటనే చేయాలి. ఇది చేయడం ద్వారా ఖచ్చితంగా వారికి మంచి జరిగేటువంటి ఆలోచన, గ్రహాల నుంచి విడబాటు కూడా లేకుండా ఆ గ్రహాలు సానుకూలంగా వీరికెళ్ళి ఉండేదానికి ఆస్కారం కనబడుతూ ఉంది. అలానే ప్రతి మాసంలో ఈ మాసంలో కూడా వీరికి నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండేందుకు మిథున రాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ 3323 242 3323 242 అనే నెంబర్ని 190 టైమ్స్ ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవాలి. పుట్నాల పప్పు కానీ, బఠానీలు కానీ, లేదా శనగలు కానీ, పల్లీలు కానీ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసుకొని ఒక చిటికెడు, ఒక స్పూన్ చేతిలో పెట్టేసుకొని ఈ నెంబర్ని పారాయణం చేసుకొని అవి వీరు స్వీకరించినట్టయితే వీరిలో ఉన్నటువంటి ప్రకృతి దోషాలు, కాలసర్ప దోషాలు అన్నీ కూడా తొలగిపోయేసి నరదిష్టి, నరఘోష కూడా దూరంగా ఉండేందుకు వీరు ఏదైతే ఇచ్చారంటున్నా అవన్నీ ముందుకెళ్లేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు.